ఓం శాంతి. రండి, ఈరోజు మనందరం చార్ధామ్ యాత్ర పోదాం. భక్తి మార్గంలో కూడా యాత్ర చాలా ఫేమస్ యాత్ర. చార్ధామ్ అంటే నాలుగు సైడు యాత్ర పోదారు, మహాపుణ్యం అని అనుకుంటారు. 4 సైడ్ యాత్ర పోయేదంటే సౌభాగ్యం, మరి వైరాగ్యం ప్రాప్తి అవుతుంది అనుకుంటారు భక్తి మార్గంలో. సో విశేషంగా చార్ధామ్ పోదారు, దాని వాల్యూ ఉంది. మళ్ళీ ఇక్కడ మన దగ్గర మౌంట్ మధుబన్లో ఇది మహాన్ తీర్థస్థానం. మధుబన్ సర్వధర్మం వాళ్ళకి కూడా చాలా పెద్ద తీర్థస్థానం. బాబా వాణిలో కూడా చెప్పారు. ఎందుకంటే ఇక్కడే సద్గతి దాత భగవాన్ అవతరణ అవుతారు, సర్వాత్మలకు సద్గతి ఇచ్చేదానికి. ఇక్కడ ఈ చార్ధామ్ ఏముందో దాంట్లో మనం మనసు ద్వారా, బుద్ధి ద్వారా యాత్ర చేసుకుని ఉండొచ్చు. దీంట్లో ఏం ఖర్చు లేదు, ఏం లేదు. అయితే ఇక్కడ అలౌకిక ప్రాప్తి అవుతూ ఉంటుంది ఈ చార్ధామ్లో. ఈ చార్ధామ్లో మొదటిది ఏమంటే శాంతి స్తంభాని యాత్ర. శాంతి స్తంభంలో మనం పోయి నిల్చుకొని నేను ఆత్మ, శక్తిశాలి ఆత్మ అని అనుకొని యోగం చేస్తే శక్తి ప్రాప్తి అవుతూ ఉంటుంది. రెండవది ఏమంటే బాబాది కమరా. బాబా కమరా అంటే బాబా రూమ్ అక్కడ ఉంది కదా, అది స్నేహాని ధామ్. మనకు బాబా చాలా స్నేహంగా అక్కడ మిలన్ చేస్తూ ఉంటారు బాబా సాకారంలో ఉండేటప్పుడు. సో అది స్నేహధామ్, అది బాబా కమరా. మరి మూడవది ఏమంటే బాబాది కుటీరం, అది స్నేహ మిలన్ ధామ్ అని చెప్తారు బాబా. అక్కడ కూడా మనకు చాలా ప్రీతిగా బాబా మన మిలన్ చేస్తారు. ఎప్పుడంతా మన మనసు సరలేదు అక్కడ పోయి కూర్చొని స్నేహంగా మాట్లాడితే బాబా కూడా మన ముందు వచ్చి మాట్లాడేట్టుగా అనుభవం అవుతుంది. అది అయిన తర్వాత హిస్టరీ హాల్ అని చెప్తారు. 4వది హిస్టరీ హాల్. అక్కడ బాబాది ఏమేం కర్మం చేశారు, చరిత్ర, బాబా చరిత్ర అని విషయాన్ని అక్కడ ఉంటుంది. ఇట్లా ఈ 4 ధాములు కూడా మనం యాత్రలో పోదాం. తర్వాత దీని గురించి బాబా 30 నవంబర్ 2006లో వాణిలో స్పెషల్గా చెప్పినారు. ఇట్లా మన బుద్ధి రూపీ విమానం ద్వారా అక్కడ పోయి చేరాలి. ఈ చార్ధామ్లో ఖర్చు లేదు. అయితే మనకు అలౌకిక ప్రాప్తి అవుతూ ఉంటుంది. గడి మనం ఈ చార్ధామ్ యాత్ర పోతూ ఉండాలి. దీని గురించి బాబా మరి మనకు చెప్తారు, అది కూడా మనం వింటాం. ఈ జ్ఞాన మార్గంలో సదాని ఈ యాత్ర చేస్తూ ఉండాలి. ఇప్పుడు బాబా శబ్దాల్ని డైరెక్ట్గా వినండి, చెప్తారు బాబా. तीसरा झुपड़ी, ये सने मिलन का धाम।
అంటే ఇప్పుడు ఫస్ట్ శాంతిధామ్లో మనం కూర్చొని యోగం చేస్తాం. శాంతి బుద్ధిలో అనుకోండి, నేను శాంతిధామ్ ముందు నిలుస్తూ ఉన్నాను. శాంతి స్తంభం శాంతిధామ్ కాదు, శాంతి స్తంభం ముందు నిలుస్తూ ఉన్నాను. ఇక్కడ మనసులో శక్తిశాలి సంకల్పం చేయండి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ అయినాను. మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపులో నిల్చుకోండి. నేను సర్వశక్తిమాన్ తండ్రి బిడ్డ అయినాను. మనసులో చాలా పవర్ఫుల్ అయినట్టుగా అనుభవం చేయండి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ బిడ్డ. అట్లా అని చాలా డీప్గా మనసులో శక్తులను అనుభవం చేయండి. మరి మనసులో బ్రహ్మ బాబాని ఇమర్జ్ చేసి బాబా చెప్పేట్టుగా అనుకోండి. బాబాది యాద్గార్ శిక్షణ అంటే మనకు ప్రేరణ ఇచ్చేట్టుగా బ్రహ్మ బాబా మనకు నేర్పిస్తూ ఉన్నారు. అట్లా మనసులో బాబా మాట్లాడేట్టుగా అనుకోండి. బాబా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు మీరు కూడా జల్దీ అవ్యక్తమైపోండి. జ్ఞాన్ స్వరూప స్థితిలో ఉండి అవ్యక్తంగా అన్ని పని చేయండి. కమల్ పుష్ప సమానంగా న్యారా మరి ప్యారాగా ఉండండి. మీరు అతి ప్రియమైన బిడ్డలు. ముక్తి జీవన్ ముక్తి కోసమే నా దగ్గర వచ్చినారు. సదా ప్రతి పని పవిత్ర స్వరూపులా ఉండి చేయండి. కమల పుష్ప సమానంగా शक्तिशाली बनने की आवश्यकता हो तो शांति स्तंभ में पहुंच जाना. శివ బాబా బ్రహ్మ ద్వారా మనకు చెప్తున్నారు, మీఠే బచ్చే ముక్తి జీవన్ ముక్తి మీ జన్మసిద్ధ అధికారం. ఇది తీసుకునేదానికి ఈ ఒక్క జన్మం పవిత్ర జీవనంలో ఉండండి. అందరినీ పవిత్రం చెయ్యండి. అందరికీ సుఖం ఇవ్వండి, దుఃఖం ఇవ్వద్దు. మీరు సుఖంగా ఉండి అందరికీ సుఖం ఇవ్వండి. దైవీ గుణాలు ధారణ చేసుకొని శ్రేష్ఠ కర్మం చెయ్యండి. సమయం చాలా తక్కువ ఉంది.
టైం వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు మనం బాప్ సమాన్ అయ్యి బాబా వెంట ఇంటికి పోవాలి. అందువల్ల స్వయం శాంతి స్వరూపులా ఉండి అందరికీ శాంతి ఇవ్వండి. శక్తి స్వరూప్ కావాలి. జ్ఞాన స్వరూపం, మరి పవిత్ర స్వరూపం. ఈ శాంతి స్థంలో ఉండే ఈ 4 గుణాలని ప్రాక్టికల్లీ తీసుకురావాలి.
समान बनने का दृढ़ संकल्प उत्पन्न हो तो बाप दादा के कमरे में आ जाना। ఇప్పుడు నిదానంగా నడిచి బాబా కమరే దగ్గర రండి, బాబా రూమ్ దగ్గర. బాబా రూమ్ బాప్ సమాన్ అయ్యే దానికోసమే ఈ రూమ్ ఉంది. దృఢ సంకల్పం చేయండి, నేను బాప్ సమాన్ అయ్యే దానికోసం బాబా రూమ్లో ప్రవేశమవుతాను. కొంతసేపు బాబా దగ్గర ఉండి దృష్టి తీసుకునే ఉండండి. మరి బాబా మనకు చెప్పేట్టుగా అనుభవం చేయండి. శక్తిశాలి వైబ్రేషన్ అనుభవం చేసుకుని బాబాని చూస్తూ ఉండండి. బాబా ఇక్కడ చాలా రిలాక్స్గా కూర్చున్నారు. మరి బాబా దగ్గర పిలిచేట్టుగా అనుభవం చేయండి. బాబా చెప్తారు, ఆవో బచ్చి, దగ్గర రా బిడ్డ, నా దగ్గర వచ్చి కూర్చో అని చెప్తారు. బాబా దగ్గరగా పోయి కూర్చునేట్టుగా అనుభవం చేయండి. బాబా మన తలపైన వరదానాన్ని చేయి పెట్టినట్టుగా అనుభవం చేయండి. బాబా వరదానం ఇస్తున్నారు, బిడ్డ తండ్రి సమానం భావ. ఈ వరదానం నా కోసమే బాబా చెప్తున్నారు, బిడ్డ తండ్రి సమానం అయిపోవట్లా. నేను ఈ వరదాన స్వరూపం అవుతూ ఉన్నాను. నేను ఆత్మ, బాప్ సమాన్ అవుతూ ఉన్నాను. बाप समान शांति स्वरूप सच्चित आनंद स्वरूप అవుతూ ఉన్నాను. బాప్ సమాన సంపూర్ణ పవిత్ర ఆత్మ అవుతూ ఉన్నాను.
నిరాకార స్థితిలో ఉన్న అనుభవం చేస్తూ ఉండండి. ఇప్పుడు అవ్యక్త స్వరూపులనే ఉండి కుటీరానికి పోయినట్టుగా అనుభవం చేయండి. బాబా కుటీరంలో అంటే ఇది స్నేహమిలన్ కుటీరం. ఇది ఈ కుటీరంలో లోపల ప్రవేశం కండి. మరి బాబా చెప్పినట్టుగా అనుభవం చేయండి. బిడ్డ, ఎప్పుడంతా ఉదాస్ అయిపోతావు, ఎప్పుడంతా మనసు సరలేదు, అప్పుడంతా ఈ కుటీరం లోపల వచ్చి నా దగ్గర సంభాషణ చెయ్యి అని బాబా చెప్పేట్టుగా అనుభవం చేయండి. झोपड़ी में रू रिहान करने आज कब उदास हो जाओ तो झोपड़ी में रोहरियान करने आ जाना. ఇప్పుడు మనం బాబా కుటీరంలో ప్రవేశమవుతాం. బుద్ధి రూపి కాల్ ద్వారా అవ్యక్త స్వరూపులా ఉండి బాబా కుటీరంలో పోయేట్టుగా అనుభవం చేయండి. మరి బాబా చిత్రం ముందు కూర్చోండి. తర్వాత బాబాకు మీ మనసులో ఉండే మాటలు వినిపించండి. మీఠే బాబా, ప్రియమైన బాబా, నేను 63 జన్మాల నుంచి మాయకు దాసి అయిపోయేసి చాలా కష్టపడినాను, చాలా దుఃఖంగా అయిపోయినాను. మిమ్మల్ని వెతుకుతూ ఉంటే ఇప్పుడు నాకు మీరు దొరికినారు. ఆహా, ఎంత భాగ్యం, నాకు మీరు దొరికినారు.
మిమ్మల్ని నేను మిలన్ చేసి చాలా ఆనందంగా ఉంది. మీ తలంపు నుంచి నేను మాయాజీత్ అయిపోతూ ఉన్నాను. మీరు దొరికిన తర్వాత నాకు బాగా అర్థమైపోయింది, ఈ ప్రపంచం ఒక అసార సంసారం. దీంట్లో ఏమీ సారం లేదు. మీరు ఒకరే నాకు సత్యమైన ప్రియుడు. మీరే నాకు సర్వం, సర్వసంబంధి. ఈ దుఃఖాన్ని బంధనాల నుంచి విడిపించేవాళ్ళు మీరే. మీరే నాకు బేహద్ సుఖాన్ని ఆస్తించేవాళ్ళు. మీ అంత ప్రియమైన వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ లేదు. నా మనసులో మీకోసమే పూర్తిగా ప్రీతి ఉంది. మీరు ఒకరి సత్యం. మీ దగ్గరే నాకు చాలా బాగుంది. నా తలపైన సదా మీ శ్రీమత రూపి హస్తం ఉంది. నా అనేక జన్మన్ కోరికలు ఇప్పుడు పూర్తి అయిపోయింది. నేను మీ సమానమై మీ వెంట నేను ఇంటికి వస్తాను. నేను సదా మీ చేయి పట్టుకుని ఉంటాను. మీ దగ్గర వచ్చేస్తాను బాబా. ఈ ప్రపంచం అసార సంసారం, దీన్ని వదిలేసి నేను మీ దగ్గర వస్తాను. నా మనసులో ఈ ప్రపంచం పైన చాలా వైరాగ్యం వచ్చేసింది. और वेस्ट थॉट्स बहुत तेज हो, बहुत फास्ट हो, तो इस ट्रियाल में पहुंच जाना. ఇప్పుడు మనం హిస్టరీ హాల్కి పోదాం. హిస్టరీ హాల్ అంటే బాబా ఏమంతా శ్రేష్ఠ కర్మం చేశారు దాని హిస్టరీ ఈ హాల్లో ఉంది. సో వ్యర్థ సంకల్పం స్టాప్ చేసానికి సంకల్పాలు ఫాస్ట్గా జరిగినప్పుడంతా మనం హిస్టరీ హాల్ను కూర్చి అనుకోవాలి. ఇప్పుడు మనం హిస్టరీ హాల్లో ప్రవేశం అవుతాం. మరి హిస్టరీ హాల్లో బాబా చిత్రాలు చూడండి. 4 సైడు బాబా చేసిన శ్రేష్ఠ కర్మాని చిత్రాలు ఉంది. బాబా చేసిన త్యాగం, తపస్య అది స్మృతి వస్తూ ఉంటుంది.
ఆ చిత్రంలో ఇంకా విశేషాత్మలు, ఆదిరత్నాలు కూడా మనం చూస్తాం. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ తపస్య స్మృతిలో తీసుకురండి. బ్రహ్మబాబా చేసిన త్యాగం, తపస్య, సేవ మనసులో అనుకోండి. బిడ్డల కోసం బాబా ఎన్ని విషయాలు త్యాగం చేస్తున్నారు. మరి ఇంత శ్రేష్ఠ ఆత్మను, వాళ్ళ తపస్య కూడా ఎంత శ్రేష్ఠ. మన భాగ్యం చూడండి ఎంత బాగుంది. ఇంత పెద్ద శ్రేష్టమైన అలౌకిక పరివారాన్ని మెంబర్స్ అయినాం, మనం ఫ్యామిలీ మెంబర్. ఈ అలౌకిక దివ్య ఫ్యామిలీ మెంబర్స్ మన అయినాం. భగవాన్ రచన చేసే బ్రహ్మ అముక వంశావళి అయినాం మనం. ఇది ఎంత శ్రేష్ఠ భాగ్యం. నేను ఈ దైవీ పరివారం వచ్చి ఈ పరివారంలో నేను ఒక మెంబర్ అయినాను. నా భాగ్యం ఎంత శ్రేష్ఠ. చూసుకోండి ఎంత విశేష ఆత్మల దగ్గర నాకు సంబంధం, భగవాన్ దగ్గర సంబంధం, ఆదిదేవ్ బ్రహ్మ దగ్గర సంబంధం, మరి ఆది రత్నాలు, విశేషాత్మలు, దాదీలు, వాళ్ళ దగ్గర నాకు ఎంత మంచి సంబంధం. నాది ఎంత పెద్ద భాగ్యం. అనుభవం చేయండి. నేను భాగ్యవాన్ ఆత్మ అయినాను. నేను విశేషాత్మ అయినాను. విశేషాత్మల సంబంధంలో వచ్చినాను. ఎంత శ్రేష్టమైన సంఘం, సత్యమైన సంఘం. కాబోయే దేవతలందరూ దేవాత్మల సంబంధంలో వచ్చినాను. ఒకసారి మరి బ్రహ్మబాబా చేసిన శ్రేష్ఠ కర్తవ్యాన్ని అనుకోండి. నేను ఇంత శ్రేష్ఠ పరివారాన్ని మెంబర్, బాప్ సమాన్ అయ్యేదానికి వచ్చినాను ఇక్కడ. నా భాగ్యంలో ఎంత శ్రేష్ఠ భాగ్యం ఉంది.
कितना सलोना प्यारा घर अपना, पावन पावन आबू अब्बा का वतन। कितना सलोना प्यारा घर अपना, पावन पावन आबू अब्बा का वतन। पावन पावन आबू अब्बा का वतन। ऊंचे शिखर से ज्ञान पर से भिगो रहा है ये धरती गगन। पावन पावन आबू अब्बा का वतन। पावन पावन आबू अब्बा का वतन। ऋषियों की तपोभूमि जग में है जाहिर, किससे भी कम नहीं, सब में है माहिर। ऋषियों की तपोभूमि जग में है जाहिर, किससे भी कम नहीं, सब में है माहिर। यहाँ चल घर है, गुरु शिखर है, दिलवाड़ा में दिल की लगाए है लगन। पावन पावन आबू अब्बा का वतन। पावन पावन आबू अब्बा का वतन। शक्तियों की नगरी है, पांडवों का घर है, प्रेम शांति आनंद बिखरा इधर है। शक्तियों की नगरी है, पांडवों का घर है, प्रेम शांति आनंद बिखरा इधर है। पांडव भवन सुख धाम का आंगन, आँखों में बसा ओम शांति भवन। पावन पावन आबू अब्बा का वतन। पावन पावन आबू अब्बा का वतन। आबू तीरथ महान, यहाँ आते भगवान, देते सच्चा गीता ज्ञान, रचते स्वर्ग जहान। आबू तीरथ महान, यहाँ आते भगवान, देते सच्चा गीता ज्ञान, रचते स्वर्ग जहान। है अनोखा संसार, पलता प्रभु परिवार, है अनोखा संसार, पलता प्रभु परिवार, फिर से आने को